Next topic in electromagnetism is magnetic force on moving charge and current carrying wire. Magnetic force on a moving charge and current carrying wire. అంటే ఒక మూవింగ్ మోషన్లో ఉన్నటువంటి ఛార్జ్ మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా ఉంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ మూవింగ్ ఛార్జ్ అండ్ కరెంట్ క్యారింగ్ వైర్లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎలా ఉంది. సో ఫర్ దట్ హియర్ వన్ స్మాల్ యాక్టివిటీ ఈజ్ టెల్లింగ్. ఒక చిన్న యాక్టివిటీ చెప్తున్నాడు. యూ హ్యావ్ టు స్టాండ్ నియర్ ద టీవీ స్క్రీన్ దగ్గర నిలబడాలి. స్విచ్ ఆన్ ద టీవీ, ద ఓల్డ్ సిఆర్టీ టైప్ టీవీ, నాట్ ఎల్ఈడీస్ కాదు, ఇంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ టీవీస్. నువ్వేమన్నా అక్కడ నిలబడినప్పుడు నీ స్కిన్ మీద ఏమైనా సెన్సేషన్ ఫీల్ అవుతున్నావు అంటే వైబ్రేషన్స్ లాగా ఏమైనా ఫీల్ అవుతున్నావు అని. సో అలా ఫీల్ అయితే వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దట్, ఏంటిది దానికి రీజన్ ఏంటిది అని చెప్తున్నాడు. సో నౌ టేక్ వన్ బార్ మ్యాగ్నెట్ అండ్ బ్రింగ్ దట్ వన్ నియర్ టు ద టీవీ స్క్రీన్. ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకొని టీవీ స్క్రీన్ దగ్గరికి తీసుకొని రా అని చెప్తున్నాడు. సో వాట్ యూ కెన్ అబ్జర్వ్. సో ఏం అబ్జర్వ్ చేస్తావు అప్పుడు, తీసుకొచ్చినప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తున్నావు అని చెప్తున్నాడు. సో ఏం అబ్జర్వ్ చేస్తుంటుంది. సో పిక్చర్ మేబీ డిస్టార్టెడ్. పిక్చర్ అంటే సేక్ కావచ్చు. నువ్వు బార్ మ్యాగ్నెట్ దాని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పిక్చర్ అనేది సేక్ అవుతుంది. సో దానికోసము ఎందుకు పిక్చర్ అనేది డిస్టార్ట్ అయింది, వై డస్ ద పిక్చర్ గెట్ బి డిస్టార్టెడ్? క్వశ్చన్, ఈజ్ ద మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ రీచింగ్ ద స్క్రీన్ అఫెక్టెడ్ బై ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ది బార్ మ్యాగ్నెట్? సో ఎలక్ట్రాన్స్ రీచింగ్ ద స్క్రీన్, మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అంటే స్క్రీన్ దగ్గరికి వచ్చినప్పుడు మోషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ అనేటువంటిది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల, బార్ మ్యాగ్నెట్ వల్ల ఎఫెక్ట్ అయినాయా? అండ్ ఇప్పుడు బార్ మ్యాగ్నెట్ దూరం తీసుకురండి, యూ విల్ గెట్ ద క్లియర్ పిక్చర్. అంటే ఇప్పుడు ఒక బార్ మ్యాగ్నెట్ టీవీ దగ్గరికి ఇలా తీసుకొచ్చినప్పుడు అది పిక్చర్ అనేది డిస్టార్టెడ్ అయిపోతుంది, షేక్ అవుతుంది, వణుకుతుంది. సో ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మోషన్ ఛార్జెస్ ఎఫెక్ట్, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ పడింది అంటున్నాం. అంటే కరెంట్ ఛార్జెస్ మీద మ్యాగ్నెట్ ఎఫెక్ట్ ఏమన్నా పడింది అంటున్నాం. ఇప్పుడు బార్ మ్యాగ్నెట్ ఇలా దూరం తీసుకొని రండి అని చెప్తున్నాడు. సో అలా దూరం తీసుకొని వచ్చినప్పుడు ఏమైంది? రిపీట్ దిస్ టు కన్ఫర్మ్ దట్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ అఫెక్టెడ్ బై ద ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ద బార్ మ్యాగ్నెట్ అండ్ దిస్ మస్ట్ బి డ్యూ టు ద ఫ్యాక్ట్ దట్ magnetic field exert a force on the moving charges. సో దాని నుంచి ఏం చెప్తున్నాడు, magnetic field produced, what is meaning, magnetic field exerts a force on the moving charges. మూవింగ్ చార్జెస్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. మూవింగ్ చార్జెస్ మీద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. సో this must be magnetic field exerts force on it. That force is called the magnetic force. దాన్ని ఏమంటున్నాడు అక్కడ, మ్యాగ్నెటిక్ ఫోర్స్. అంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ టీవీ డిస్టార్టెడ్ కావడానికి ఇక్కడ బార్ మ్యాగ్నెట్ వల్ల డిస్టార్ట్ కావడం వల్ల అక్కడ ఏముందని చెప్పొచ్చు మనం, అక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంది అని చెప్పొచ్చు అంటున్నాడు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది అంటే కరెంట్ క్యారింగ్ వైర్ మీద, మూవింగ్ చార్జెస్ మీద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఉంటుంది అని చెప్తున్నాడు, కరెంట్ క్యారింగ్ వైర్ లో మ్యాగ్నెటిక్. సో can we calculate that force experienced by a charge moving in a magnetic field? ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ని క్యాల్కులేట్ చేయొచ్చా అని చెప్పు. yes, may be calculated. So for that let a charge q moving with velocity v perpendicular to the magnetic field b as shown in the figure లో చూపించినట్టు. అంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే క్యూ అనేటువంటి ఛార్జ్ ఇలా మూవ్ అవుతుంది అనుకుంటే వి వెలాసిటీ తోటి క్యూ ఛార్జ్ మూవ్ అవుతుంది అనుకోండి అని చెప్తున్నాడు. క్యూ ఛార్జ్ అనేది వి వెలాసిటీతో మూవ్ అవుతుంది అనుకోండి. సో ద వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ ద మూవింగ్ ఛార్జ్ కెన్ బి ఫౌండ్ ఎక్స్పెరిమెంటల్లీ అండ్ ఇట్ ఈస్ గివెన్ బై ఎఫ్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్లీ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు QVB. For experimentally it is given by that. Means magnetic force on the charge is the product of the three quantities. One is charge, second one is velocity, one is charge, that means second one is velocity or speed of charge,
and magnetic flux density B. So charge Q, V and B. Magnetic flux density. Magnetic flux density. ఈ మూడింటి యొక్క ప్రోడక్టే ఒక ఛార్జ్ మీద చేస్తున్నటువంటి ఫోర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ద ఈక్వేషన్ ఫర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ యాక్టింగ్ అనే ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు, సో ఈక్వేషన్ ఒక ఛార్జ్ మీద దీని మీద ఉన్నటువంటి దానికి F ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవచ్చు, QVB తీసుకోవచ్చు. Q ఛార్జ్ మీద ఉన్నటువంటి అండ్ హోల్స్ వెల్ ఓన్లీ ద డైరెక్షన్ ఆఫ్ ది వెలాసిటీ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్ V ఈజ్ పర్పెండిక్యులర్. V అనేది పర్పెండిక్యులర్ లో ఉన్నప్పుడు మాత్రమే ఈ ఈక్వేషన్ అనేది సక్సెస్ అవుతుంది. ఇలా పర్పెండిక్యులర్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా ఉంది, V ఇలా వెళ్తుంది, సో పర్పెండిక్యులర్ లా ఉంది కాబట్టి అలా ఉన్నప్పుడు మాత్రమే అది చెల్లుతుంది అని చెప్తున్నాడు. టు ద డైరెక్షన్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ లో ఉన్నప్పుడు. అండ్ క్యాన్ వి జనరల్ ది ఈక్వేషన్ ఇఫ్ ద ఫోర్స్ ఆన్ చార్జ్ వెన్ దెర్ ఈస్ అన్ యాంగిల్ థీటా బిట్వీన్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫీల్డ్ అండ్ వెలాసిటీ. దీనికి ఫీల్డ్ కి వెలాసిటీకి యాంగిల్ చేస్తే కనుక, అంటే ఇక్కడ ఫీల్డ్ వెలాసిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఉంది, దీనికి సర్టన్ యాంగిల్ చేస్తే కనుక ఈక్వేషన్ రాబట్టచ్చు అంటున్నాడు. Yes, we may get that it is experimentally proved that when there is an angle between the direction of field and velocity, the magnetic force experienced by F is equal to QVB sin theta. QVB sin theta. Perpendicular కాబట్టి sin theta తీసుకుంటాం. And that is the force acting on the magnetic field on a certain charge, which is a charge is moving perpendicular to the magnetic field. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఒక ఛార్జ్ పర్పెండిక్యులర్లో వెళ్ళినప్పుడు దాని మీద ఉన్నటువంటి ఫోర్స్ ఏంటిదంటే F is equal to QVB. If it is make certain angle, F is equal to QVB sin theta. F is equal to QVB sin theta. If it will make certain angle, అక్కడ ఒక certain angle చేస్తుంటే F is equal to QVB sin theta. And here is question, one more question. What is the magnetic force on the charge moving parallel? అంటే parallel ఇలానే వెళ్తే ఛార్జ్ ఇలానే వెళ్తే ప్యారలల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలానే ఉంది, B అనేది ఛార్జ్ కూడా ఇలానే వెళ్తుంది. సో వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్? అలా వెళ్ళినప్పుడు ఛార్జ్ మూవ్స్ ప్యారలల్ మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద వాల్యూ థీటా బికమ్స్ 0. థీటా అనేది 0 అవుతుంది, సైన్ 0 ఈక్వల్ టు 0 అవుతుంది, సైన్ థీటా ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ దస్ ద ఛార్జ్ ఎక్స్పీరియన్స్ నో ఫోర్స్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ప్యారలల్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో F ఈజ్ ఈక్వల్ టు QVB sin 0 అవుతుంది, థీటా ఈక్వల్ టు 0 కాబట్టి యాంగిల్ అక్కడ ప్యారలల్ గా వెళ్ళినప్పుడు యాంగిల్ ఏం లేదు కాబట్టి థీటా ఈక్వల్ టు 0, sin 0 ఈక్వల్ టు 0, QVB into 0, దట్ ఈస్ ఈక్వల్ టు F ఈజ్ ఈక్వల్ టు 0. సో ప్యారలల్ గా వెళ్తున్నప్పుడు ఫోర్స్ అనేది ఎలా ఉంటుందంటే 0, parallel force is equal to 0. When charge is moving parallel, the force will be 0. పర్పెండిక్యులర్ లో వెళ్ళినప్పుడు మాత్రమే సడన్ ఫోర్స్ అనేది ఉంటుంది. అదే ప్యారలల్ లో వెళ్తే కనుక there is a force equal to 0. Force is equal to 0. Okay. So, what is the direction of the magnetic force acting on a moving charge? So, దీని యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎలా ఉంటుంది? What is the direction of a magnetic force acting on a moving charge? దీని మీద so we have an easy method to find out that the direction of the magnetic force acting on a charge moving in a magnetic field. That is, keep your right hand fingers along the direction of velocity of moving charge, and next curl your fingers towards the direction of the magnetic field. Then thumb gives the direction of the magnetic force as shown in the figure. So figure లో చూపించినట్టు ఫోర్స్ అనేది థంబ్ ఇస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది 4 ఫింగర్ ఇచ్చేస్తే, సో నెక్స్ట్ వెలాసిటీ అండ్ ఫీల్డ్ ఇస్తుంది. డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది బోత్ వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ యొక్క డైరెక్షన్ ఎప్పుడు ఎలా ఉంటుందని చెప్తున్నాడు అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. వెలాసిటీకి అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫోర్స్ అనేది పర్పెండిక్యులర్ లా ఉంటుంది. ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ లా ఉంటుంది. రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ని చేసుకొని చూడవచ్చు. జనరల్లీ రైట్ హ్యాండ్ రూల్ ఈజ్ యూజ్డ్ when velocity and field are perpendicular to each other.
వెలాసిటీ తర్వాత ఇంకేమంటున్నాడు, ఫీల్డ్ అనేది ఒకదానికొకటి పర్పెండిక్యులర్లో ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ రైట్ హ్యాండ్ రూల్ ఏం చెప్తుందంటే, ఇఫ్ ద ఫోర్ ఫింగర్ పాయింట్స్ టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ, ఫోర్ ఫింగర్ అనేది వెలాసిటీ డైరెక్షన్ చూపిస్తే, డైరెక్షన్ ఆఫ్ వెలాసిటీ ఆఫ్ చార్జ్ ఆర్ కరెంట్, మిడిల్ ఫింగర్ పాయింట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫీల్డ్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపిస్తుంది అని చెప్తున్నాడు మిడిల్ ఫింగర్. సో ఇలా పెట్టుకున్నప్పుడు మిడిల్ ఫింగర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపిస్తే, ఇది ఫోర్స్ ఆఫ్ డైరెక్ట్ కరెంట్ చార్జ్ చూపిస్తుంది, ఇది మ్యాగ్నెటిక్ ఫోర్స్ చూపిస్తుంది అని చెప్తున్నాడు. మ్యాగ్నెటిక్ ఫోర్స్ బి ఇది వచ్చేసి చూపిస్తుంది, వి ఇది చూపిస్తుంది, ఎఫ్ ఇది చూపిస్తుంది అని చెప్తున్నాడు. ఫోర్స్, వెలాసిటీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి చూపిస్తుంది. మిడిల్ ఫింగర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపిస్తుంది, ఇది మనకి డయాగ్రామ్ లో చూపించినట్టు. అండ్ థంబ్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్. 3 fingers are stretched in such a way that they are perpendicular to each other as an figure. సో ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఈ 3 ఫింగర్స్ ఒకదానికొకటి, 3 ఏ 2 తీసుకున్నా ఒకదానికొకటి పర్పెండిక్యులర్లో ఉంటాయి అనమాట. ఒకదానికొకటి పర్పెండిక్యులర్. నువ్వు ఏ 2 తీసుకున్నా కానీ ఫింగర్స్ ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు ఒకదానికొకటి పర్పెండిక్యులర్లో ఉంటుంది అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ఓన్లీ దిస్ రైట్ హ్యాండ్ రూల్ అప్లికబుల్ టు ఓన్లీ పాజిటివ్ చార్జెస్ ఓన్లీ. అంటే ఇక్కడ పాజిటివ్ చార్జెస్కి మాత్రమే. And what is the direction of the force acting on the negative charge? So first find the direction of the force acting on the positive charge and next reverse its direction. దాని యొక్క డైరెక్షన్ రివర్స్ చేస్తే అప్పుడు న్యూ డైరెక్షన్ అనేది ఫోర్స్ నెగిటివ్ చార్జ్ మీద అనేది చూపిస్తుంది మనకి. న్యూ డైరెక్షన్ అనేది ఫోర్స్. సో నెక్స్ట్, వాట్ హ్యాపెన్స్ వెన్ ఎ కరెంట్ క్యారింగ్ వైర్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంట్ క్యారింగ్ వైర్ని పెట్టినప్పుడు ఏమవుతుంది అని చెప్తున్నాడు. కరెంట్ క్యారింగ్ వైర్ని పెట్టినప్పుడు ఏమవుతుంది. సో ఫర్ దట్ వన్ ఈక్వేషన్ ఈస్ దేర్, దట్ ఈస్